42% కోటా జీవో 9 పై కోర్టు స్టే ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ వేయాలని సర్కార్ను ఆదేశించింది. కోర్టులో వాడి వేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్లపై విచారణ కంటిన్యూగా కొనసాగింది. జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeks కు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeks లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదో యునానిమస్ గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఏ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్ గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు దాఖలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మల్లు గారి.